ప్రభుత్వంతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి 4 లక్షల కోట్లు పెట్టుబడులు ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని జీవి ఆంజనేయులు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు, విశాఖ ఉక్కు 11,440 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తున్నారని ప్రధానమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపిన జీవి ఆంజనేయులు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున, పివి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలు పెట్టాలన్నా, పెట్టుబడులు తీసుకురావాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికే సాధ్యం. 7 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. విదేశీ పర్యటనకి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు గతంలో వెళ్ళినప్పుడు పెట్టుబడులు తెచ్చారు. అట్లాగే అనేక పరిశ్రమలతో చంద్రబాబు గారు, లోకేష్ గారు చేసినటువంటి చర్చలు ఫలవంతమైనాయి. పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. 7 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే ఏ రాష్ట్రంలో వచ్చినాయా? ఇది వికసిత ఆంధ్రప్రదేశ్కి, స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్గం సుగమమైంది. గతంలో జగన్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఈ విధంగా పెట్టుబడులు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? ఆనాడు అవినీతితోటి 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలన అవినీతి దోపిడీతోటి, అరాచకాలతోటే సాగింది. ఎప్పుడైనా సరే పెట్టుబడులు ఎప్పుడైనా తీసుకొచ్చారా? కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చారా? పోలవరానికి కానీ, అమరావతి రాజధాని కానీ, విశాఖ ఉక్కు ఏమైంది? వైసీపీ పాలనలో విశాఖ ఉక్కు తాకట్టు పెట్టేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అక్కడ పనిచేసే వాళ్ళ యొక్క ప్రయోజనాలు తాకట్టు పెట్టారు వైసీపీ పాలనలో. ఏమన్నా 5 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? ఢిల్లీ వెళ్ళి ₹1 నిధి తీసుకొచ్చారా? ఈరోజు చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 11,440 కోట్లు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుండి. నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 11,440 కోట్లు విశాఖ ఉక్కు అభివృద్ధి కోసం కేటాయించడం ఎంతో అభినందనీయం. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిధులు సాధించినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే ఈరోజు నిధులు, గతంలో పోలవరానికి 12,000 కోట్లు తీసుకొచ్చారు. అమరావతి రాజధానికి 15,000 కోట్లు తీసుకొచ్చారు.